తెలంగాణ అంటేనే భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా, గొప్ప పరిపాలకులు, గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడం ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఈరోజు తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే కారకులు కేసీఆర్ గారు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి మీద ఒక నిందలు మోపి ఈ సిట్టులో ఉన్న సజ్జనారికే తెలుసు, ఉదయం లేస్తేనే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుంది, రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేయాలనేది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అందుకే కదా ఎస్బీ అని, ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థలు ఉంటాయి. అట్లాంటి వ్యవస్థ ముఖ్యమంత్రిని దోషిగా చూపించి, ఆనాటి ముఖ్యమంత్రిని దోషిగా చూపించి ఈనాడు సిట్ అని ఒక మహోన్నత వ్యక్తిని నోటీసులు ఇవ్వడం అమానుషం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఉంది. ఆనాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ కాబట్టే ఈరోజు నువ్వు గద్దెనెక్కి తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరును తీసుకొచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా ఈరోజు నీ తులం బంగారం ఏది రాష్ట్ర రేవంత్ రెడ్డి, నీ రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి, నీ కళ్యాణ లక్ష్యం ఏది రేవంత్ రెడ్డి, రైతు బీమా ఏది రేవంత్ రెడ్డి, ఆడోళ్లకు 2500 ఇస్తారు ఏమైంది రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుంటే ఈరోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానివ్వండి, ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులైన హరీష్ రావు గారు కానివ్వండి, ఇట్లాంటి వ్యక్తులు ప్రశ్నిస్తుంటే దానికి జవాబు చెప్పలేక నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈరోజు సిట్ అని పెట్టారు. వారంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విధంగా దొడ్డిదారిన మనం గద్దెనెక్కుదా అనే ఉద్దేశంతో ఈరోజు సిట్ అని చెప్పి మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణ సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిందలు మోపి 15 సంవత్సరాలుగా ఎర్రవెల్లిలో నివసిస్తున్న ఈడికే రాడంటే ఆడికి పోవడానికి జంకి ఈరోజు నందినగర్లో ఉన్న వాళ్ళ ఇంటికి తాళం ఉన్న ఇంటికి నువ్వు నోటీసు పెట్టినా కూడా ఇల్లునే వంచినది నీ కేసీఆర్ గారు అంటేనే నీ కాంగ్రెస్కు ఎన్నలేని భయం కాబట్టే వారిని నందినగర్ పిలిపించుకుంటారు. అయినా మీ చట్టాల మీద గౌరవం ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి కాబట్టి నందినగర్లో రాండి, 3 గంటలకు మీరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఆ ప్రశ్నలు జవాబు చేస్తానని సిద్ధమేండు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు రాజ్యాంగ రక్షకునిగా నేను ఉంటా అని చెప్పిన రాహుల్ గాంధీ అనే మాటలను కూడా నువ్వు తుంగలో దొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక నిరంకుశ పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు వ్యతిరేకించారు, రైతులు వ్యతిరేకించారు, కర్షకులు వ్యతిరేకించారు, విద్యార్థులు వ్యతిరేకించారు, నిరుద్యోగులు వ్యతిరేకించారు. నువ్వు ఆనాడు గద్దెనెక్కడానికి 6 హామీలుగా 420 హామీలుగా 6 గ్యారెంటీలుగా నువ్వు ముందుకొచ్చి పాపం ఇక్కడున్న మా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక మాటను నమ్ముతారు. కేసీఆర్ 2000 ఇచ్చిండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు, 4000 ఇస్తాడు కావచ్చు అనుకున్నాడు. కేసీఆర్ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, దానితో తులం బంగారం ఇస్తాడు, ఇస్తాడు కావచ్చు అని నమ్మిర్రు. 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను, తల్లికి ఇస్తా, బిడ్డకి ఇస్తా, కోడలికి ఇస్తాడు కావచ్చు అని నమ్మిర్రు. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వారి సరియైన సమయంలో సరియైన బుద్ధి చెప్తారు. ఈ ప్రశ్నలే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇతర మంత్రులే కానీ అడుగుతుంటే నువ్వు లేనిపోని కేసులు పెట్టుకుని తెలంగాణ ప్రజలకు ఏమైనా పని చేద్దామని ఉండాలి తప్పించి ఆ సోయి లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ కుటుంబాలను మాత్రం అందలను ఎక్కించే ప్రయత్నంలో ఈరోజు పాలకులు ఉన్నారు. అది ఎమ్మెల్యేలు కానిరి, ఎమ్మెల్సీలు కానిరి, మంత్రులు కానిరి, కాంగ్రెస్ ప్రతి నాయకుడు అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సిట్టు పేరిట చేస్తున్న ఈ దురాంకరణ ప్రభుత్వానికి తప్పనిసరిగా కేవలం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులమే కాదు, తెలంగాణలో జీవిస్తున్న ప్రతి ప్రజలు కూడా రానున్న కాలంలో కంకణ బద్దులై నీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. ఇది ఉట్టిగా పోదు, రానున్న కాలంలో మునుముందు ముసళ్ళ పండుగ ఉంది, చూస్తావు రేవంత్ రెడ్డి గారు. ఈ సిట్టు నిర్వహిస్తున్న ఈ అరెస్టులు, ఇట్లాంటి కార్యక్రమాలను పూర్తిగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. Down, down.
చట్టంలో నోటీస్ ఏ విధంగా ఇవ్వాలి, నోటీస్ ఏ విధంగా ఇవ్వాలి, ఈ విధంగా నోటీస్ ఇస్తారా? ఆయన కొద్ది నేను అన్నాడు నేను సహకరిస్తా అంటే ఎర్రబెల్లికి రమ్మంటే వాళ్ళు తీసుకుపోయి నందినగర్లో నోటీసులు ఇచ్చి ఇది న్యాయం అయింది. సజ్జనార్ గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనే హృదయానికి తెలుసు. కానీ ఈ కాంగ్రెస్ పాలకుల దురాంకారంతో వారు ఇచ్చిన ఆర్డర్లని ఇంప్లిమెంట్ చేస్తుంటున్న సజ్జనార్ గారికి తగదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ సజ్జనార్ గారు చేస్తున్నారు.